హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మహాలక్ష్మి అయితే గాయత్రి అన్న మాటల్ని తట్టుకోలేక గాయత్రిని కొట్టి గాయత్రిని అసహించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మాధవ అయితే మహాలక్ష్మి రావడం చూసి, అమ్మా మహా, గుడి కట్టే వేలైందంట, ఇక బయలుదేరదామా అని అడగడంతో పెద్ది అని అంటుంటే, చూడమ్మా నాకు అర్థమైంది, నువ్విక ఏం చెప్పద్దు, పద బయలుదేరదాం అంటూ ఇక మాధవ అయితే అందరినీ తీసుకుని ఇక గుడి బయటకైతే వస్తాడు. పూజారి గారు వాళ్ళ కళ్ళ ముందే ఇక గుడికి తాళాలు వేస్తారు. మహాలక్ష్మి అయితే ఇంకా మాధవతో నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే, చూడమ్మా మహా, నేను గాయత్రిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, తనేంటో నాకు బాగా తెలుసు. తను ఈ పెళ్లి చేసుకోవడానికి రాదని నాకు ముందే తెలుసు. కానీ నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేకే నేనిక్కడికిలా వచ్చాను, అంతే. పదమ్మా పద. ఏంటలా చూస్తున్నావు? నేనేమన్నా బాధపడుతున్నా అనుకుంటున్నావా? నాకిది చిన్నప్పటి నుంచి అలవాటే. నేను కొత్తగా బాధపడేదంటూ ఏదీ లేదు. నీకు కొత్త కదా, అందుకే అందుకే అలా అనిపిస్తుంది అంటూ ఇక మాధవ అయితే మహాలక్ష్మికి నచ్చచెప్పి ఇంటికైతే వస్తాడు. ఇక ఇంటికి వచ్చిన మహాలక్ష్మి అయితే జరిగింది తలుచుకొని చాలా బాధపడుతుంది. ఇంకా చక్రి మహాలక్ష్మి దగ్గరకు వచ్చి, ఏవండి, ఎందుకండి అలా ఉంటున్నారు? ఇదంతా మీరేమీ కావాలని చేయలేదు కదా. ఆ గాయత్రి మాటలు నమ్మి మీరు ఇలా అన్నయ్యకి గాయత్రికి పెళ్లి చేయాలి అనుకున్నారు. మీరు తీసుకున్న నిర్ణయం మంచిదే, కానీ ఆ గాయత్రి రానప్పుడు మీరైనా ఏం చేస్తారు? రండి, అలా ఉండకండి అంటూ ఇక చక్రి అయితే మహాలక్ష్మితో మాట్లాడుతూ ఉంటే, మహాలక్ష్మి, లేదు లేదండి, నాకు చాలా గిల్టీగా ఉంది. నాకు పెద్ది మొహం చూడాలంటేనే ఏదోలా అనిపిస్తుంది. పాపం పెద్ది గాయత్రిని పెళ్లి చేసుకోవాలని చాలా ఆశపడ్డారు. ఆయనలో లేని ఆశని కల్పించి అలా గుడికి తీసుకెళ్ళి ఆయన్ని మరింత బాధ పెట్టాను అంటూ ఇక మహాలక్ష్మి అయితే బాధపడుతూ ఉంటే, ఇక ఇంతలో అక్కడికి మాధవ అయితే వస్తాడు. అమ్మో మహా, నువ్విలా ఏడవకూడదమ్మా, ఏడవకూడదు. నేనేం బాధపడట్లేదని చెప్తున్నాను కదా, వద్దు, బాధపడకు, రా భోజనం వడ్డిస్తాను అంటూ ఇక మాధవ అయితే మహాలక్ష్మిని తీసుకొచ్చి బయట హాల్లో కూర్చోబెట్టి అందరికీ భోజనాన్ని వడ్డిస్తాడు. కానీ తను మాత్రం భోజనం తినకుండా అన్నంలో వేలు పెట్టి అటూ ఇటూ కదుపుతూ ఉంటాడు. ఒక్కసారిగా అదంతా చూసిన మహాలక్ష్మి, పెద్ది, మీరు మీరు ఎందుకు భోంచేయట్లేదు అని అడుగుతుంటే, అయ్యో నేనెందుకు భోంచేయనమ్మా, చేస్తాను, ఇదిగో చేస్తాను అంటూ ఇక మాధవ అయితే మహాలక్ష్మి కోసం తనకి ఇష్టం లేకపోయినా మనసులో ఎంత బాధున్నా పైకి చూపించకుండా ఇక పైకి నవ్వుతూ భోజనమైతే చేస్తాడు. ఇంకా మహాలక్ష్మి అయితే పెద్ది నార్మల్గా ఉన్నాడని నమ్మి తను కూడా ఇక భోంచేసి తన గదిలోకి వెళ్ళిపోతుంది. అలాగే మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పనుల్లో ఉంటారు. మాధవ మాత్రం గాయత్రి విషయంలో చాలా అంటే చాలా బాధపడతాడు. ఇక ఆరు బయట నుంచుని తనతో గాయత్రికైనా ప్రతి సంఘటనని గుర్తు చేసుకొని కుమిలిపోతుంటాడు. ఇంతలో నారాయణ అయితే మాధవని చూసి, పెద్దడా, ఏమైందిరా అలా ఉన్నావు? ఏంట్రా నాయనా, ఎప్పుడు కూడా నిన్ను ఇలా చూడలేదు. నువ్వు నువ్వు దేని గురించో బాధపడుతున్నావు, ఏమైంది అని చెప్పి ఇక నారాయణ అయితే మాధవని అడుగుతుంటే, మాధవ, ఏం లేదు నాన్న, ఏం లేదు, నిద్ర పట్టట్లేదు, అందుకే ఇలా వచ్చాను అని అంటుంటే, రే పెద్దోడా, నువ్వెందుకు అలా ఉన్నావో నాకు తెలుసు. చూడు, నీ మనసులో చెప్పుకోలేనంత బాధ ఉంది. ఆ బాధ గుండె బరువెక్కింది. ఆ బాధ తగ్గాలన్నా, ఆ గుండె మీదున్న బరువు దిగాలన్నా దానికి నీకు మందు కావాలి. రారా రా అని చెప్పి ఇక తను తీసుకొచ్చిన ఆల్కహాల్ని ఇంకా మాధవకి ఇస్తాడు. నాన్న, ఏంటి నాన్న ఇదంతా, ఇది నేను తాగడమేంటి అని అంటుంటే, చూడరా పెద్దోడా, నువ్వలా ఎందుకున్నావో ఆ మాత్రం అర్థం చేసుకోలేనని ఎలా అనుకుంటున్నావు? చూడు, ఈరోజు నీకు గాయత్రికి పెళ్లి జరగాలి, కానీ అలా జరగలేదు. పైగా అది నిన్ను పెళ్లి చేసుకోవడానికి నీ దగ్గరికి రాలేదు.
నాకు అంతా తెలుసు, ముందు దీన్ని తాగు తాగు అంటూ బలవంతంగా ఇక నారాయణ అయితే మాధవకి మందు తాగిస్తాడు. ఇక మాధవ అయితే మందు తాగిన తర్వాత ఒక్కసారిగా బోరున ఏడుస్తాడు. ఇక మాధవ అలా ఏడవడంతో అందరూ కూడా పరిగెత్తుకుంటూ మాధవ దగ్గరికి వస్తారు. ఇంకా నారాయణ, రేయ్ పెద్దోడా, నువ్వేనా నువ్వేనా ఇలా బాధపడుతుంది? రేయ్ నువ్వలా బాధపడకురా, నేను నేను చూస్తూ తట్టుకోలేను. మీ అమ్మ దూరమైన తర్వాత నేను నేను మిమ్మల్ని పట్టించుకోవడమే మానేశాను. నువ్వు వాళ్ళకి అమ్మలా మారి నీ ముగ్గురు తమ్ముళ్ళని ఆప్యాయంగా చూసుకున్నావు. ఏ రోజు కూడా ఈ నాన్న గుర్తు రాకుండా వాళ్ళకి అన్నీ అన్నీ అందించావు. నువ్విప్పుడు ఇలా ఏడుస్తుంటే నాకేం చేయాలో అర్థం కావట్లేదురా అంటూ ఇక నారాయణ మాధవకి నచ్చ చెప్తుంటే ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు కూడా, అన్నయ్య ఏమైంది అన్నయ్య, ఎందుకు ఇలా బాధపడుతున్నావు అన్నయ్య అంటూ ఇక మాధవని అడుగుతుంటే మాధవ, రే నేను నేను ఇలా బాధపడ్డానికి కారణం ఆ గాయత్రినిరా అని చెప్పడంతో ఒక్కసారిగా, కన్నా నాకు తెలుసన్నా, నాకు తెలుసు నువ్వు బాధపడ్డానికి ఆ గాయత్రిని కారణమని. అది పెళ్లి చేసుకుంటారని హ్యాండ్ ఇచ్చింది, నిన్ను ప్రేమించానని మోసం చేసింది అంటూ ఇక కన్నా మాట్లాడుతుంటే, రేయ్ దాని గురించి అలా మాట్లాడకరా, అది నన్ను నిజంగానే ప్రేమించింది, నాతో తన జీవితాన్ని పంచుకోవాలని ఆశపడింది. అది ఉదయం గుడికి రానందుకు మీ అందరికీ కోపం వచ్చింది. కానీ అది ఎట్లాంటి పరిస్థితుల్లో గుడికి రాలేకపోయిందో నేను అర్థం చేసుకోగలను. దాన్ని ఎవరో బెదిరించారు, అలాగే ఇంట్లో నుంచి బయటికి వెళ్తే చచ్చిపోతానని దాన్ని భయపెట్టారు అని చెప్పి ఇక మాధవ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా మహా అయితే, లేదు లేదు పెద్ది, అట్లాంటిదేదీ జరగలేదు, మీరు గాయత్రి గురించి మరి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అని అంటుంటే, చూడమ్మా మహా, నువ్వు మా ఇంటికొచ్చి 3 నెలలు మాత్రమే అయ్యింది. కానీ నేను గాయత్రిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, 25 ఏళ్లుగా. అదేంటో నాకు తెలుసు. నువ్వు గాయత్రి విషయంలో పొరపాటు పడుతున్నావు అని అంటుంటే, చూడనయ్యా, నువ్వింకా దాని గురించి ఆలోచించి వేస్ట్ అన్నయ్యా, దానికి నీకు రాసిపెట్టలేదు అంటూ ఇక చక్రి మాట్లాడుతుంటే, అవునరా అవును, దానికి నాకు రాసిపెట్టలేదని నేనే అర్థం చేసుకోలేకపోతున్నాను. నేను గాయత్రి నాకు దూరం అవుతుంది అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. దానికి మరొకరితో పెళ్లి సంబంధం ఖాయమైందని తెలిసిన దగ్గర నుంచి కూడా నాకు తిండి కూడా సహించట్లేదు. మీ అందరి ముందు తింటున్నాను, మీతో పాటు నిద్రపోయినట్టు నటిస్తున్నాను, కానీ ఏ రోజు కూడా నేను మనస్ఫూర్తిగా భోంచేయలేదు, అలాగే కంటి నిండా నిద్రపోలేదు. మీరు నిద్రపోయిన తర్వాత గాయత్రి దొడ్డిగుమ్మ నుంచి వస్తుందేమోనని నా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసేవాణ్ణి. గాయత్రి వచ్చి తన గురించి, తన బాధ గురించి చెప్పుకుంటున్న ప్రతిసారి కూడా నేనున్నాను గాయత్రి, నీకు భయం లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఏ రోజు కూడా తనకి ధైర్యాన్ని ఇవ్వలేదు. నేను కూడా తనని దూరం చేసుకున్నాను. గాయత్రి విషయంలో నేను చాలా తప్పు చేశాను, చాలా పొరపాట్లు చేశాను అంటూ ఇక మాధవ అయితే తాగిన మత్తలో తన గుండెల్లో ఉన్న బాధ మొత్తాన్ని కూడా బయటికి చెప్తాడు. నిన్న కూడా గాయత్రి నా దగ్గరికి ఎందుకు రాలేదో మీకు తెలుసారా? ఖచ్చితంగా వాళ్ళమ్మ తాయారే గాయత్రిని రానివ్వకుండా బెదిరించుంటుంది. పాపం గాయత్రి గుడికి రాలేకపోయానని, నన్ను పెళ్లి చేసుకోలేకపోయానని, తను రానందుకు మనందరం ఎంతో బాధపడుతున్నామని ఎంతగా కుమిలిపోయి ఉంటుందో అని చెప్పి ఇక మాధవ అయితే చాలా బాధపడతాడు. అలా మాధవ పడడం చూసి అందరూ కూడా బాధపడుతూ మాధవని పట్టుకుంటారు. ఇంకా మహాలక్ష్మి అయితే జరిగిందంతా చూసి ఇదంతా తన వల్లే, పెళ్ళనే ఏర్పాటు చేసుండకపోతే పెద్ది మనసులో ఇంత బాధని చోటు చేసుకునేది కాదు అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే చాలా అంటే చాలా కుమిలిపోతుంది. ఇక మహాలక్ష్మి ఏడ్చుకుంటూ బయటికైతే వెళ్ళిపోతుంది. ఇక మాధవని తీసుకుని
వాళ్ళు లోపలికైతే వెళ్తారు. చక్రి మాత్రం అక్కడ మహాలక్ష్మి లేకపోవడం గమనించి ఇక బయటికి వెళ్ళడంతో బయట మహాలక్ష్మి బోరున ఏడుస్తుంది. ఇంకా ఏవండి అని పిలవడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి ఇదంతా ఇదంతా నా వల్లే. నేనే కనుక పెద్దికి గాయత్రికి పెళ్లి చెయ్యాలని ఆలోచించి ఉండకపోతే పెద్ది మనసులో ఇంత బాధ ఉండేది కాదు. పెద్ది అలా బాధపడ్డానికి నేనే కారణం. నాకు నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటూ ఇక మహాలక్ష్మి అయితే బోరున ఏడుస్తూ ఇంకా చక్రిని హత్తుకుంటుంది. ఒక్కసారిగా చక్రి మహాలక్ష్మి తనని అలా ఏడుస్తూ బాధగా వచ్చి హత్తుకునేసరికి షాక్ అయిపోతాడు. ఇక చక్రి కూడా మహాలక్ష్మికి ధైర్యం చెప్పి ఇక మహాలక్ష్మి కళ్ళనీళ్ళు తుడుస్తాడు. ఇంకా మహా అయితే చూడండి, ఈ రోజు నుంచి మనం ఏం చేసినా సరే పెద్దికి నచ్చే విధంగానే చేయాలి. పెద్ది మనసుని తెలుసుకొని పెద్దికి అంత తనకి ఇష్టపూర్వకంగా చేయాలి అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే మళ్ళీ చక్రితో మాట్లాడుతుంటే ఒక్కసారిగా చక్రి, ఏవండి ఇప్పటికీ మీరు చేసిన దానికి చాలానే జరిగింది, ఇప్పుడు మళ్ళీ ఏం చేయబోతున్నారండి అని అంటుంటే ఇక మహాలక్ష్మి, ఇదిగో మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావు అంటూ చక్రి మీద కోపడుతుంది. ఇంకా ఇదంతా ఇలా ఉండగా ఇక్కడ చూస్తే హారిక అయితే ఇంకా మహాలక్ష్మికి ఫోన్ చేస్తుంది. ఒక్కసారిగా మహాలక్ష్మి హారిక ఫోన్ చూసి ఇక హారికతో మాట్లాడుతూ ఉండగా హారిక అయితే, మహా ఏమైంది, నువ్వు దేని గురించో బాధపడుతున్నట్టున్నావు అని అంటుంటే, అవును అవును వదినా, ఈరోజు పెద్ది పెళ్ళి క్యాన్సిల్ అయింది. అది కూడా నేను చేసిన పొరపాటు వల్లే. పెద్దిని నేను చాలా బాధ పెట్టానంటూ జరిగిందంతా హారికకి చెప్పి ఇక మహా అయితే ఏడుస్తూ ఉంటుంది. హారిక, ఏయ్ మహా, అయినా వాళ్ళ కోసం నువ్వెందుకలా బాధపడుతున్నావు? చూడు, నిన్ను చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. నువ్వు ఆ ఇంటి నుంచి బయటపడేలా కనిపించట్లేదు. నిజంగానే ఆ డ్రైవర్కి భార్యగా ఆ ఇంటి కోడలిగా అక్కడే ఉండిపోతావా ఏంటి అని చెప్పి హారిక అడుగుతుంటే ఒక్కసారిగా మహా, వదిన నువ్వు కూడా మీ ఆయనలాగే ఆలోచిస్తున్నావు. చూడుదినా, ఎలాగో కన్నవాళ్ళు నన్ను ఇంట్లో ఉండకుండా చేశారు, కనీసం నీడనిచ్చిన వాళ్ళ గురించినా ఆలోచించద్దు అని చెప్తున్నావు. ఏంటోదినా నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావంటూ ఇక మహా అయితే హారిక మీద కోపాన్ని చూపించి కాల్ కట్ చేస్తుంది. ఒక్కసారిగా హారిక మహా మాటలకి షాక్ అయిపోతుంది. ఏంటి మహా ఎన్నడూ లేంది ఇట్లా మాట్లాడుతుంది? తన మాటల్లో నాకెందుకో తేడాగా అనిపిస్తుంది. నిజంగానే ఆ డ్రైవర్కి భార్యగా మహా ఆ ఇంటికి అంకితం అయిపోతుందా? అలా జరిగితే మహా జీవితమే తారుమారవుతుంది అంటూ ఇక హారిక అయితే ఆలోచనలో పడుతుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా గాయత్రి అయితే తన గదిలో గుండె పగిలేలా ఏడుస్తుంది. ఇంకా తాయారు అలాగే తన భర్త గాయత్రి దగ్గరకొచ్చి, ఏయ్ ఏంటే అట్లానే ఏడుస్తున్నావు? చూడు, నువ్వు ఎంత ఏడ్చినా సరే ఆ ఇంటికి నిన్ను కోడలిగా వెళ్ళనివ్వను. అలాగే రేపు నీ పెళ్ళి ఇలా ఏడ్చేడ్చి నీ పెళ్లి వాళ్ళ ముందు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్తావా ఏంటి అని అడుగుతుంటే, చూడమ్మా, బావతో పెళ్ళి వద్దు అన్నావు, బావకి దూరంగా ఉండమన్నావు, కనీసం నన్ను ఒంటరిగా ఉండనివ్వమ్మా, నీకు దండం పెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ ఇక మహాలక్ష్మి అయితే గాయత్రి అయితే వాళ్ళమ్మ తాయారని అలాగే ఇంకా వాళ్ళ నాన్నని బయటికి తోసేసి తలుపులు వేసుకుంటుంది. ఒక్కసారిగా గాయత్రి వాళ్ళ నాన్న అయితే, తాయారు ఏమైంది గాయత్రికి, ఎందుకలా ప్రవర్తిస్తుంది అని అంటుంటే, ఏం లేదులే, మాధవ్ గాడి మీద ఉన్న ప్రేమతో దీనికి ఈ పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఇదిగో చూడు, ఏదో ఒకటి చేసి త్వరగా పెళ్లి చేసి దీన్ని దుబాయ్ పంపించేయాలి, అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు అని చెప్పి ఇక తాయారైతే మాట్లాడుతుంది. రానున్న ఎపిసోడ్స్లో మహాలక్ష్మి ఇక మాధవ కుటుంబం మీద తను ఏ రకంగా కేర్ చూపించిపోతుంది, అలాగే మాధవ కుటుంబం కోసం మహాలక్ష్మి ఏం చేయబోతుంది, ఇక చక్రి మహాలక్ష్మి మనసులో స్థానాన్ని ఎప్పుడు సంపాదించుకుంటాడు, మహాలక్ష్మి చక్రీల మధ్యలో ప్రేమ ఎప్పుడు చిగురించబోతుంది. ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.